అందరికీ శనార్థులు ఉండాలి. మళ్ళా మీ దీవెనార్థులు గల్లీ నుండి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుండి గల్లీ దాకా మీకోసం మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం చేసేదేలే, ముందుగాల నెత్తిగీతలు చూడుర్రి. చెయ్యిపాటి ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్, వీళ్ళిద్దరు కలుసుడే పెద్ద కన్ఫ్యూజన్. తిలక్ వర్మను మెచ్చుకున్న చిరు, మొన్న జబర్దస్త్ బ్యాటింగ్ చేసిండు మళ్ళా గురు. వనమిడిచి జనం బాట పట్టిన అన్నలు, అన్నలకు జనాలు వల్కిండ్రు జేజేలు. పేరుకే పెద్ద కొలువు, దోసుకున్నాడు నిట్ట నిలువు. బీఆర్ రాష్ట్రంలో నాగింత జోరున్నదో లేదో, మనతాన గంతకంటే ఎక్కువ జోరున్నది. పొద్దుగాల లేచిన సంధి పొద్దు మీకి దాకా పోటీ పడి ప్రచారం చేస్తున్నారు. మొన్న కారుపాటి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ ఎత్తే గియాల చెయ్యిపాటి అభ్యర్థి నామినేషన్ వేసిండు. జూబ్లీ హిల్స్ చెయ్యిపాటి కార్యకర్తలు ఎన్నో దినాల సంది ఎదురు చూస్తూనే రోజు రానే వచ్చిందోల్లా గియాల జూబ్లీ హిల్స్ చెయ్యిపాటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్న నామినేషన్ వేసిండు. గట్టి అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచనతో నవీన్ యాదవ్ను నిలబెట్టడం జరిగింది. దీనికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉన్నది. ప్రజలకు ఇచ్చినటువంటి 6 డిక్లరేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక్కటి తప్పితే అన్ని చేశాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేస్తున్నాం. మంచి అభ్యర్థిని ఇచ్చినాం. ఒకప్పుడు పి జనార్దన్ రెడ్డి ఏ విధంగానైతే ఒక ఈ ఏరియాలో ఏది పేరు తెచ్చుకున్నట్టుగా వారి అనుచరులు కూడా పి జనార్దన్ రెడ్డి అనుచరుల సాయము, వాళ్ళ కుటుంబ సభ్యుల సాయం, ఎవరో ఒకరు వ్యతిరేకం చేయదు, కానీ 90% పి జనార్దన్ రెడ్డితో పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా నవీన్ యాదవ్కు సపోర్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా ఎంతమంది నిలబడ్డా ఇవాళ నేను చూసిన 50 దానికి వచ్చినాయి నామినేషన్స్. ఎవరు పడితే వాళ్ళు నామినేషన్ వేస్తున్నారు. ప్రజాస్వామ్యం కదండి, ఎవడనే వేయొచ్చు, కానీ ఫైనల్గా గెలిచేది నవీన్ యాదవ్. అగో చూడరు కదా, డప్పు సప్పులతోని కార్యకర్తల ఆవాజ్తోని జూబ్లీ హిల్స్ నట్టనడమ ఎట్లా ర్యాలీ తీస్తాండో గీ ర్యాలీలో చెయ్యిపాటి మంత్రులు గట్లనే సీనియర్ లీడర్లు పాల్పంచుకున్నారు. సన్న బియ్యం చరిత్రలో ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటే రాష్ట్రం ఇవ్వడం, మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం ఇవ్వడం, మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, తెలంగాణ సాధనకు మూల కారణమైనటువంటి నిరుద్యోగ యువతకు దాదాపు 65,000 ఉద్యోగాలు ఇవ్వడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందరికీ కూడా ఇండ్లు కూడా ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నవీన్ యాదవ్ గారిని గెలిపియండి. నేను మా క్యాబినెట్ మొత్తం, ముఖ్యమంత్రి గారు జూబ్లీ హిల్స్ను ఒక రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తాం. మాకు అవకాశం ఏమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో కూడా అనేక అంశాలు ఎన్నికల సందర్భంగా మాట్లాడతాం. రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలకు తప్పకుండా జవాబు చెప్తాం. ఈ తీర్ల జులుం చేసినాక నామినేషన్ వేసినాక పక్కా విజయం మాదే, మస్తు నమ్మకంగా ఉన్నాడు నవీన్ అన్న. ఇక మరి విచిత్రం ఏంటంటే గీయాల నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీ తోవల్నే పోయిండు ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ. ఇక ఇంకేమున్నది, ఇట్లా కలుసుకొని మంచి షేడ్ అరుచుకున్నారు. అగో శివ దగ్గరేమో చెప్పబట్టే అని చూస్తున్నారా, 10 ఏళ్లలో జూబ్లీ హిల్స్ అభివృద్ధి కాలేదు బిడ్డ, నువ్వు గెలిచేటట్టే ఉన్నది కదా మోక, నువ్వు జూబ్లీ హిల్స్ అభివృద్ధి చేయాలి అని గుసగుస చెప్పిండు. ఇప్పటికైతే షెయి పార్టీ లీడర్ నామినేషన్, కారు పార్టీ లీడర్ నామినేషన్ వచ్చింది. పువ్వు పార్టీ లీడర్ రేపో మాపో నామినేషన్ చేయడానికి తయారున్నాడట. చూడాలి మళ్ళా ముగ్గురు లీడర్లల్లా ఏ లీడర్ కు మద్దతు ఇస్తారో జూబ్లీ హిల్స్ పబ్లిక్. అవునబ్బా,
మంత్రులు కూర్చొని మంచిగానే ముచ్చట పెట్టిండ్రు. మరి ఏమేం నిర్ణయాలు తీసుకోవచ్చని ఆలోచన చేస్తున్నారా? మీకోసమే ఏమేం నిర్ణయాలు తీసుకున్నారో పూసగుచ్చి అన్ని ముచ్చట్లు పట్టుకొచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, జల్దీ చూసేయండ్రి. చెయ్యిపాటి సర్కారు పోకట్నే అలాగున్నది. చెయ్యిపాటి సర్కారు కొలువు తీరి దగ్గర 2 ఏళ్ళు అవుతున్నా ఇంకా సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టింది లేదు. నేను పైకమై తీయగాని మాట చెప్తా పో అన్నట్టే ఉన్నదుల్లో గీ చెయ్యిపాటి సర్కారు ముచ్చట సర్పంచ్ గా ఎంపీటీసీగా పోటీ చేసేటోళ్లను సల్లగా చెయ్యాలని చెప్పి గీ మాట చెప్పింది నిన్న. అదే రకంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించిన దాంట్లో అనేక మంది వివిధ సెక్టార్ల నుంచి అనేక అభ్యర్థనలలో అనేక మంది మంత్రులకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి, మా సహచర మంత్రులందరికీ కూడా ఏవైతే గత ప్రభుత్వంలో 2 పిల్లల నిబంధన ఉండేది, 2 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల. దాన్ని ముఖ్యంగా ఈరోజు కేబినెట్ లో మా సహచర మంత్రివర్యులు శ్రీహరి గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విన్నారు కదా, అటు ఆంధ్రలో నిర్ణయం తీసుకున్నట్టే ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఈ నిర్ణయం ముద్దుగున్నది సారు. మరి బీసీ రిజర్వేషన్లు వచ్చేదెప్పుడు, సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టేదెప్పుడు అంటే గీ అవాజ్ ఇచ్చిండు. సుప్రీంకోర్టులో బీసీ 42% చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రకటించి జీవోలు ఇచ్చి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి ఎస్ఎల్పి వేయటం జరిగింది. అది ఈరోజు ఉదయం మధ్యాహ్నం డిస్మిస్ అయిన సంగతి తెలుసుకున్నాం. ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత 23వ తారీఖు నాడు దాని మీద డిస్కషన్ ఉంటుంది కేబినెట్ లో. అంటే అసలు ఈ ఆర్డర్ ఏమిచ్చింది, సుప్రీంకోర్టు ఏమన్నదో చూడకుండా, పోయినసారి హైకోర్టు ఇచ్చింది కూడా చూడకుండా మనందరం మీడియా మిత్రులు అందరూ తలొక అభిప్రాయం ఉండేది. అలా కాకుండా కోర్టు డిస్మిస్ చేసినా ఇచ్చేటప్పుడు ఏం కామెంట్ చేసిందో ప్రాపర్ గా చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గాని, లీగల్ గా గాని ఇతరత్ర చర్చించి మిగతా సంఘాలతో కూడా చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుంది. ఆగున్నట ఇన్నరు కదా, హైకోర్టు ఆర్డర్ వచ్చేదాకా ఆగుడేనంట. ఈ లెక్కన చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చినాకనే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు ఉండేటట్టు ఉన్నాయి. నిన్న రాత్రి కొట్టేదాకా నడిచిన ఈ ముఖ్యమైన మీటింగ్ లా బాగానే నిర్ణయాలు తీసుకున్నారు. రైట్ టైంలో ఎక్కడ రైతన్నలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తగు సూచనలు, సలహాలు ఈరోజు కేబినెట్ లో అధికారులకు ఇవ్వటం జరిగింది. పండించిన ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొనే కేంద్రాల దగ్గరకు వస్తుందో దాన్ని రెవెన్యూ అధికారులతో పాటు పౌర సంబంధాల శాఖకు సంబంధించిన అధికారులు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టే విధంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకొని మద్దతు ధరతో పాటు సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటే బోనస్ 500 రూపాయలను కూడా ఇవ్వాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని రాష్ట్రంలో లక్షలాది మందిగా వరి పండిస్తున్న రైతన్నలకు శుభవార్త ఈ వేదిక ద్వారా తెలియచేయడం జరుగుతుంది. కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గీ కేబినెట్ ముచ్చటం మీద హరీష్ రావు సారు గీ అల్లా మస్తు గరం అయ్యిండు. పాలన గాలికి వదిలేసిండ్రు. కేబినెట్ మీటింగ్ అంటే మంత్రుల పంచాయతీలు తెంపుకోవడానికే కేబినెట్ మీటింగ్ అయిపోయింది. కమిషన్ల కోసం ఒకరు, కాంట్రాక్ట్ల కోసం ఒకరు,
వాటాల కోసం ఒకరు, అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం, కబ్జాల కోసం, పోస్టింగ్ల కోసం, ఈ రకంగా క్యాబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి, ఇలా క్యాబినెట్ అంటే అదొక మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు, దండుపాల మూటా లెక్క అయిపోయింది. దండుపాల మూటా కంటే కూడా అధ్వానం అయిపోయింది. ప్రతి దాంట్లో కొట్లాట్లే. మనం ఇది ఓపెన్గానే చూస్తున్నాం కదా. గత కొద్ది రోజులుగా ఈ మంత్రి ఆ మంత్రిని, ఆ మంత్రి ఈ మంత్రిని, పోస్టింగ్ల కోసం ఒక మంత్రి అలిగిండని, కమిషన్లు రాలేదని ఒక మంత్రి అలిగిండని, కాంట్రాక్ట్ల కోసం మంత్రుల మధ్య తగాదా, వాటాల పంపిణీలో మంత్రుల మధ్య తగాదా, తనుకోవడానికే సరిపోయింది. ఒకప్పుడు వివిస్ లక్ష్మణ్, మొన్న మహమ్మద్ సిరాజ్, గిప్పుడు తిలక్ వర్మ. అందరూ మన దేశం కోసం ఆడి పేరు తెచ్చినోళ్ళే. గిలని యాది చేసుకుంటే మన తెలంగాణ మస్తు గర్వపడుతుంది. మరి మొన్న పాకిస్తాన్ దేశం మీద ఆడి మన దేశాన్ని గెలిపించిన తిలక్ వర్మను మెగాస్టార్ చిరంజీవి సారు గిట్ల మెచ్చుకున్నాడు. తెలంగాణ బిడ్డ దమ్మేందో మొన్న ఆసియా కప్ క్రికెట్ల పాకిస్తాన్కు గట్లనే ప్రపంచానికి చూపించిండు మన తిలక్ వర్మ. అందరూ అవాకయ్యేటట్టు ఆడి మన భారతదేశాన్ని గెలిపించిండు. మరి గింత కష్టపడ్డ తిలక్ వర్మకు జనాలు జైలు కొట్టుడే కాదు, సినిమా హీరో చిరంజీవి సారు సైతం శబాష్ అన్నాడు. చూసిండ్రు కదా ఫుల్ ఖుషి కాబట్టి తిలక్ వర్మ. గిట్లా చిరంజీవి సారు ఒక్కడే కాదు, డైరెక్టర్ అనిల్ రావుపూడి, హీరోయిన్ నయనతార మేడం, ఇంకా చాలా మంది సినిమాలు శబాష్ అన్నారు. ఇట్లా చిరంజీవి సారు ఒక్కడే కాదు, మొన్న సీఎం రేవంత్ సారు సైతం మస్తు మెచ్చుకున్నాడు మళ్ళా మన తిలక్ వర్మను. ఎన్కటి సంధి అన్నలకు సర్కార్కు నడుమ లొల్లి నడుస్తూనే ఉన్నది. గా లొల్లిలా ఎంతో మంది అన్నలు గట్లనే పోలీస్ అన్నలు కాలం చేసిర్రు. గాకుంటే గా లొల్లి ఇప్పుడు ఎక్కువైందుల్లా. సెంట్రల్ సర్కారు మార్చి నెలకల్లా మావోయిస్టులను మాయం చేస్తామంటే వరుస పెట్టి గిట్లా వనమిడిచి జనం బాట పట్టిండ్రు. అమ్మనిడిచి పల్లెనిడిచి పట్టణానికి దూరంగా అడవిలుండే అన్నలకు సెంట్రల్ సర్కారు చక్కెర వచ్చినంత పని చేసింది. మార్చి కల్లా మావోయిస్టులను మాయం చేస్తా అంటే ఇక చేసేదేం లేక వనమిడిచి జనం బాట పట్టిండ్రు. ఇగో కనిపిస్తున్నారు కదా, గీ అన్న పేరు ఆశన్న. 25 ఏళ్ల కింద అడవి బాట పట్టిండు. గిన్ని దినాలు ఛత్తీస్గఢ్ అడవులలో పనిచేసిండు. చిన్న గుండి మావోయిస్టులకే పెద్దన్న అయ్యిండు. ఇప్పుడు సెంట్రల్ సర్కార్ అవాజుతోనే గీ అల్ల పోలీసుల ముంగల అందరూ సరెండర్ అయ్యిండ్రు. అగో చూసిండ్రు కదా, ఎప్పుడు గన్నులు పట్టుకునేటోళ్ళు గీ అల్ల పువ్వులు పట్టుకున్నారు. నిన్న మొన్న కూడా చాలా మంది అన్నలు వనమిడిచి జనం బాట పట్టిండ్రు. అల్గుడైనా గులుగుడైనా కయ్యాలైనా దయ్యాలైనా షెయ్యి పార్టీలనే ఉంటాయి అంటున్నారు. అన్నీ తెలిసిన కొందరు షెయ్యి పార్టీ మనుషులు నన్ను దూరం పెడుతున్నారని కొందరు బాధపడితే ఇంకొందరు అస్సలే నాకు మర్యాదనే ఇత్తలేరని బాధపడతారు. గిదే తొవ్వల కోమటిరెడ్డి రాజగోపాలం సార్ కూడా బాధపడుతున్నాడు. మరి ఎందుకో అరుచుకుందాం పాండ్రి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలన్ సార్కు వచ్చిన కష్టం ఇంకెవరకు రావద్దుల్లా.
సార్ బాధ చెప్తే రామాయణము ఇంటే మహాభారతము. అగో ఇప్పుడు రాజగోపాలన్ సార్కు ఏం కష్టం వచ్చిందంటారా? నిన్న మొన్నటి కారు పార్టీలకెళ్ళి వచ్చిన పొంగిలేటికి తుమ్మలకు ఇక జూపేలికి మంత్రి పదవులు ఇచ్చిండ్రు. పాత కాంగ్రెస్ మనిషిని నన్ను పక్కకు పెట్టిరని మస్తు బాధపడుతున్నాడు. అరే కారు పార్టీలకెళ్ళి వచ్చిన లీడర్లకు మంత్రి ఇచ్చిండ్రు అనుకుంటే బీజేపీలకెళ్ళి ఎంబడే చేయి పార్టీల చేరికైన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చిర్రు. ఇక మళ్ళా మీదికెళ్ళి బోరస్ అన్నట్టు ఆయన కొడుకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చిర్రు. చెయ్యి పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నా నన్ను ఆఖరికి ఏరబెట్టిర్రు అని చెప్పేసి మస్తు బాధపడుతున్నాడు. చెయ్యి పార్టీ కొలువు తీరి 2 ఏళ్ళు అయిపోయాయి. ఇక నాకు మంత్రి పదవి రాకపోయే. నాకు మంత్రి పదవి రాకుండా ఇక కొంతమంది కుట్రలు చేస్తున్నారని మనసులో మస్తు బాధ పెట్టుకుంటుండోళ్ళ మన సారు. చూడాలే మళ్ళా చెయ్యి పార్టీ మీద పోరాటం చేస్తాన్న రాజగోపాలన్ సార్కు మంత్రి షేర్ వస్తుందో లేదో మరి. కలెక్టర్ అంటే ఏం చేస్తారు? పొద్దున లేస్తే చాలు ఏదో ఒక మీటింగు, లేకపోతే పబ్లిక్ తిప్పలు అరుసుకునుడు, అటెంక మంత్రులతోని మంచి చెడ్డ ముచ్చట పెట్టుడు, గిట్లా ఫుల్ బిజీ ఉంటారు. గింత బిజీ ఉన్న బాలల దినోత్సవం కోసం బంగారం అసొంటి పాట పాడిందుల్లా కరీంనగర్ కలెక్టరు పమేలా సత్పతి మేడము. చిన్ని పిచ్చుక చిన్నారి పిచ్చుక రావమ్మ నీ ఇంటికి. ఓ చిన్ని పిచ్చుక నా ప్రేమ మూలక రావమ్మ నీ ఇంటికి. అంధకారా చిన్నారి పిచ్చుక రావమ్మ నీ ఇంటికి. నీరెక్కల్లో చుక్కల్ని తురిమేస్తాను, నీపై ఏదను ఇంద్రధను చేస్తాను. నీ కాటుక కన్నుల్లో కాంతులు నింపేస్తాను, నీ కళ్ళల్లో కొత్త కళలు పండేస్తాను. ఇంకా నీ కోసం నీ లోకం ఎదురు చూస్తుంది. ఓ చిన్ని పిచ్చుక చిన్నారి పిచ్చుక రామమ్మ నీ ఇంటికి. ఓ చిన్ని పిచ్చుక నా ప్రేమ మూలక రావమ్మ
వెనకటికి లంచాలంటే ఎంత తీసుకునేటోళ్ళు 100-200 తీసుకునేటోళ్ళు. గా పైసలు కూడా టేబుల్ కిందికెళ్ళి లేకుంటే ఆర్తపత్రిక నడమ ఎవ్వరు చూడక ముందు ఇచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు అందరు చూస్తుండగానే లంచాలు తీసుకుంటున్నారు. పంజాబ్ రాష్ట్రంలో లంచాలు తీసుకొని అంబానికి సైడ్ కొడదామనుకున్నాడో ఏమో గింతగనం సంపాదించిండు దొరవారు. చిన్నగున్నప్పటి సంది బాగా కష్టపడి ఐపీఎస్ అయినా మరి గంతగానం కష్టపడి చదువుకున్నందుకు ఎంతగానం దోసుకోవాలి అని అనుకున్నాడేమోనుల్లా గీ సారు దేశం మొత్తంలోనే అందరి కండ్లు బయర్లు గమ్మేటట్టు గీ తీర్ల కూడా పెట్టిండు. అగో చూసిండ్రు కదా బంగారం పిటాన పిరమున్న యాల సారు మటుకు బంగారం బాగా కూడా పెట్టిండు అని అనుకుంటున్నారులే. అంత లంచాల మహిమ మళ్ళా ఉట్టి బంగారమే కాదుల్లో కడక్ 5 కోట్ల రూపాయల నోట్లు, 22 ఖరీదైన వాచులు, అప్పుడప్పుడు గిమ్ముగానికే బయటి దేశం మందులు, గివే కాకుండా ఎకరాల కమానం భూములు, గా భూములను చూడనికే పెద్ద పెద్ద కార్లు. ఇవన్నీ చూసినాక లంచానికి పెద్ద మంచమే వేసిండు అని అనిపిస్తున్నదిలే. ఇవన్నీ సిబిఐ సారోళ్ళు జిక్కబట్టినయే, ఇంకా దొరకనివి చాలా దాపెట్టినవి కూడా ఉన్నాయంట. గవన్నీ తీస్తే ఇంకెంతగానం అవుతాయో సారు వారి ఆస్తులు. ఇంతకీ గీ సారు ఏడ పని చేస్తున్నాడో చెప్పలేదు కదా. పంజాబ్ రాష్ట్రంలో డిఐజీగా పనిచేస్తున్నాడు. సారు పేరు హరిచరణ్ సింగ్. ఎట్లయినా పెద్ద కొలువు కదా, పెద్దగానే దోసుకోవాలి అని చెప్పి గీ లెక్కన దోసుకున్నాడు. అయినా మన దేశంలో ఉన్నంత స్వేచ్ఛ స్వాతంత్రం ఇంకా ఏ దేశంలో ఉండకుండొచ్చునోళ్ళ. దోసుకున్నోనికి దోసుకున్నంత, దాసుకున్నోనికి దాసుకున్నంత. అరే నా తెలివి పాడుగాను ఏందేందో సోంచాయించుకుంటా అసలు ముచ్చటనే మరిచితిని. మా సారు నన్ను ఎంత తిడతాడో ఏందో. గా ముచ్చట కూడా చూడుండ్రుల్లా. అమ్మరే బిడ్డ చూసిండ్రు కదా బంగారము ఏడ దాపెట్టాలనో గానే దాపెట్టిండ్రు. పోలీసోళ్లకు ఎంత తెలివి ఉన్నదో ఏమో, మొత్తం మీద అయితే గుర్తుపట్టిండ్రులా. అయినా గిట్ల దాపెట్టాలనే ఆలోచన ఎట్లా పుట్టిందో ఏమో. చూసిండ్రు కదా మనము బ్యాగులు మోసుకపోతాం కదా, దానికి ఉండే తాళం లాక్ ఇట్లా మెల్లగా దాపెట్టిండ్రు బంగారం. నన్నెక్కడ పట్టుకుంటారు అనుకున్నారేమో, కానీ మన పోలీసు వాళ్ళు మస్తు హుషారున్నారు కదా. మొత్తం మీద అయితే పట్టేసిండ్రు. ఈ బంగారం విలువ ఏం తక్కువ 2.5 కోట్లు ఉంటదంట నుల్లా. ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది మళ్ళా. చూసిండ్రు కదా గివ్వుల్లా ఇయాల్టి కడక్ కత్తర్నా కార్తలు. మళ్ళీ రేపు గిదే యాళ్ళకు గిన్నే కలుద్దాం. మరి నేను పోయొద్దునా, మరి ఉంటా మరి. నమస్తే.